సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. సద్దర్శనం క్లాస్ 24 శ్లోకాలు 41 నుంచి 44 వరకు. బద్ధత్వ భావే సతి మోక్ష చింత బంధస్తు కస్యేతి విచారణేన సిద్ధే స్వయం స్వాత్మని నిత్యముక్తే క్వబంధ చింత క్వచ మోక్ష చింత. బద్ధత్వ భావే సతి, నేను బద్ధుడను, నేను బంధింపబడ్డాను, నాకు బంధముంది అనేటటువంటి భావం ఉంటే మోక్ష చింత, మోక్షం యొక్క ఆలోచన భవతి, కలుగుతుంది. కాని కస్య బంధ ఇతి, ఎవరికి బంధము, విచారణేనా అనే విచారణతో నిత్యముక్తే, నిత్యము ముక్తుడైన స్వ ఆత్మని, తన మూల స్వరూపమైన అఖండాత్మ స్వయముగా ఎటువంటి సాధన లేకుండా సిద్ధే సతి లభిస్తే బంధ చింత, బంధం గురించినటువంటి ఆలోచన క్వా ఎక్కడుంటుంది, మోక్ష చింతాచ, మోక్షము గురించినటువంటి ఆలోచన క్వా ఎక్కడ ఉంటుంది. మనిషికి నేను బద్ధుడను, నాకు బంధాలున్నాయి అనే భావం కొనసాగితే మోక్షం గురించినటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఆ బంధం ఎవరికి అని విచారిస్తే కాలత్రయంలో బంధరహితమైన తన మూలస్వరూపమైన అఖండాత్మ తెలియబడుతుంది. బంధ చింత, మోక్ష చింత ఇంకా ఉండదు. అన్ని దర్శనాలు కూడా ఏకగ్రీవంగా ఒకటే అంతిమ లక్ష్యం గురించి హోరెత్తిస్తాయి, అదే మోక్షం. అందరూ మోక్షాన్ని సర్వజనీన లక్ష్యంగా అభివర్ణిస్తున్నారు అంటేనే మానవ జాతి అంతా బంధంలో కూరుకుపోయిందని, అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నారని చెప్పకనే చెప్పినట్టు అవుతోంది. ఈ బంధాన్ని శాస్త్రం సంసారము అంటుంది. మనిషి సమస్యలన్నింటికీ ఈ సంసారమే కారణం. తను పరిమితి ఉన్న జీవిని అని వాపోతాడు మనిషి. తను ఉన్న స్థాయి లేదా స్థితి బాగాలేదని, దానికన్నా ఉన్నతంగా ఎదగాలని కృషి చేస్తాడు. ఈ సమస్య ఎలా వర్ణించినా, ఏ నిర్వచనం ఇచ్చినా ఈ ప్రాథమిక సమస్యను సంసారము అంటారు. అన్ని దర్శనాలు సంసారం ఉందని అంటారు కాబట్టే అందరూ ఈ సంసారం నుంచి మోక్షం పొందే మార్గాన్ని అన్వేషిస్తారు. కాకపోతే మార్గాలు వేరేగా ఉంటాయి. వీటన్నిటికీ భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది వేదాంతం చూపించే మార్గం. వేదాంతం మోక్షం ఎన్నడూ పొందలేమని, నిజానికి మోక్షం అవసరం లేదని అంటుంది. మోక్షం అవసరమే లేదని ఎలా అనగలదు వేదాంతం? ఎందుకంటే అసలు సంసారం ఉంటే కదా దాని నుంచి మోక్షం పొందేది. లేని సంసారాన్ని ఉందని ఊహించుకుని దాని నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. నిజానికి సంసారాన్ని లోతుగా విశ్లేషిస్తే ఉందనుకుని బాధపడుతున్న సంసారం అసలు లేదని తేలిపోతుంది. ఈ సంసారం అనే సమస్య కోరి తెచ్చుకున్నది తప్పితే నిజంగా లేదు అంటుంది వేదాంతం. దాన్ని భ్రాంతిగా కొట్టివేస్తుంది. సంసారం ఉంటే కదా దాని నుంచి విముక్తి కోసం ప్రయత్నం చేసేది. అందువల్ల మోక్ష సాధన అంటూ ఒక సాధనం నిర్దేశించలేదు శాస్త్రం. శాస్త్రం ప్రకారం అది సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. అంటే మనం ముందే ముక్త పురుషులం అంటోంది వేదాంతం. కానీ మనుషులందరూ ఏకకంఠంతో కోరుకుంటున్నది మోక్షాన్ని. దాన్ని పొందడానికి అనువైన మార్గాన్ని, ఏ దర్శనం మోక్ష సాధనాన్ని ఇస్తుందా అని ఉన్న దర్శనాల చుట్టూ మనుషులు తిరుగుతూ ఉంటే మీకు అసలు సంసారమే లేదు, అందువల్ల మోక్షం అవసరం లేదు పోమంటే వేదాంతం జోలికి ఎవరూ రారు. మోక్షం పొందాలనే కోరిక మనుషుల మెదళ్లను పురుగులా తినేస్తుంటే
వేదాంతం మోక్షం బదులు ఏ మార్గం చూపించిన మనుషులు దీన్ని స్వీకరించరు. అందువల్ల మనుష్యులను తన వైపు ఆకర్షించుకోవాలంటే వేదాంతం ప్రయత్నపూర్వకంగా ఒక మెట్టు దిగి వచ్చి నా దగ్గరకు రండి, నేను మీకు మోక్ష సాధన చూపిస్తాను అని ప్రకటనలు ఇచ్చుకోవాలి. అలా ప్రకటనల ద్వారా మనుషుల హృదయాలను దోచుకోవాలి. నెమ్మదిగా వారిని తన వైపుకు తిప్పుకున్నాక అప్పుడు వారిని ఒక ప్రాథమిక ప్రశ్న వేయాలి. మోక్షం కావాలనుకుంటున్నారు, సరే, దేని నుంచి కావాలి అంటుంది వేదాంతం. సహజంగానే సంసారం అనే బంధం నుంచి విముక్తి పొందాలి అంటారు వారు. వేదాంతం అప్పుడు మీ మోక్షం అనే లక్ష్యాన్ని కాసేపు పక్కన పెడదాం, ముందు మీరనే బంధం గురించి విశ్లేషిద్దాం అంటుంది. బంధం అంటే ఏమిటి? బంధం ఎక్కడ ఏర్పడుతుంది? ఎవరికి ఉంది ఈ బంధం? వీటికి జవాబులు చెప్పండి అంటుంది. బంధం ఉండడం ఏమిటి? అర్థం లేని ప్రశ్న. నాకే ఉంది బంధం అంటారు మనుషులు. పైగా అంత స్పష్టంగా నేను బంధంలో కూరుకుపోయానని తెలుస్తుంటే ఎవరికి అని ప్రత్యేకించి అడుగుతారేమిటి అంటారు. సరే, నీకే బంధం ఉంది అంటున్నావు కదా, ఆ నువ్వెవరు అంటుంది వేదాంతం. నేను ఎవరో సరిగ్గా తెలిస్తే బంధం లేదు. నేను అంటే శరీరం కాదు, మనస్సు కాదు, వీటిని సాక్షిగా చూసే చైతన్యాన్ని. చైతన్యానికి బంధం లేదు. చైతన్యం అసంగం. అసంగ చైతన్యానికి మోక్షం అవసరమా? లేదు అంటుంది వేదాంతం. నువ్వు ముందే ముక్త పురుషుడివి, నువ్వు మోక్షం పొందనవసరం లేదు అని తెలుసుకోవడమే మోక్షం పొందడం అంటే అంటుంది శాస్త్రం. న ధర్మో న చార్దో న కామో న మోక్ష చిదానంద రూప శివోహం శివోహం. నువ్వు చిదానంద స్వరూపానివి, మోక్షం పొందనవసరం లేదు అని నేర్పిస్తుంది. ఈ విషయం అర్థం అవటానికి తనకు ఒకసారి ఆయన అనుభవాన్ని వర్ణిస్తున్నారు స్వామీజీ. చిన్న చిన్న వివరాలు స్పష్టంగా గుర్తులేకపోయినా సంఘటన మాత్రం హత్తుకుపోయింది అంటున్నారు స్వామీజీ. ఒకసారి స్వామీజీ కొందరితో కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్లి దయానంద స్వామీజీని స్వాగతించడానికి వెళ్లాలనుకున్నారు. వారి శిష్య బృందంలో ఒకరిని కారు తీసుకుని రమ్మని చెప్పారు. వారు ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సిన సమయం రానే వచ్చింది. కానీ వారిని తీసుకువెళ్లాల్సిన శిష్యుడు రాలేదు, కారు రాలేదు. ఎక్కడైనా దోవలో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాడేమోనని కాసేపు ఆశగా వేచి చూశారు. అయినా రావాల్సిన వ్యక్తి మాత్రం రాలేదు. ఇంకా నెమ్మదిగా అందరిలోనూ కంగారు, ఆందోళన చోటు చేసుకుంది. ఎవరికి వారే సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషించసాగారు. వారి సమస్య ఏమిటి? వారు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి తక్షణం వారికి ఒక కారు కావాలి. అది ఆఘ మేఘాల మీద రావాలి. రకరకాల మార్గాలు చూస్తున్నారు. ఒకరేమో రావాల్సిన వ్యక్తికే ఫోన్ చేస్తున్నారు, కానీ అతను దొరకడం లేదు. ఇంకొకరేమో చుట్టుపక్కల ఎక్కడన్నా టాక్సీ చూసొస్తానన్నారు. ఇంకొక వ్యక్తి తనకు తెలిసిన వారిలో కారు ఎవరికి ఉందో గుర్తు తెచ్చుకుని వారికి ఫోన్ చేస్తున్నాడు. అలా ఒకటే సమస్యకు భిన్న మార్గాలు శోధిస్తున్నారు. సమస్య ఏమిటి? కారు సంపాదించడం. ఇంతలోపు ఒక తెలివైన వ్యక్తి నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళి అక్కడ ఫోన్ ఉంటే ఆ ఫోన్ నుంచి ఎయిర్పోర్ట్కు ఫోన్ చేశాడు. స్వామీజీ రావాల్సిన విమానం ఎన్నింటికి వస్తుంది, సరైన సమయానికి వస్తుందా అని అడిగాడు. ఆశ్చర్యం, విమానం నిర్ణీత సమయానికి రావటం లేదని, అనివార్య కారణాల వల్ల 2-3 గంటలు ఆలస్యం అవుతుందని చెప్పారు వారు. దాని అర్థం ఆగ మేఘాల మీద ఇంకొక కారు అవసరం లేదు. ఇంకా మాట్లాడితే ఇప్పుడు వారికి సమస్య లేదు, అది దూదే పింజలా తేలిపోయింది. తెలివైన వ్యక్తి చేసిన విచారణ గురించి తెలియని వారికి మాత్రం ఇంకా సమస్యగా ఉందనుకుని వారు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. 2-3 గంటలు వ్యవధి ఉంటే ఏమాత్రం కంగారు పడిన అవసరం లేదు. ఇప్పుడు ఆ విషయాన్ని తక్కిన వారికి తెలియజేయాలి ఈ వ్యక్తి. కానీ వచ్చిన చిక్కేమిటంటే వారి సమస్యలో ఎంతగా కూరుకుపోయారంటే వారు అతన్ని వారి దరిదాపులకు కూడా రానివ్వటం లేదు. అతను నోరు తెరిచేలోపు వారి ఆందోళనలో మునిగి ఇప్పుడేం మాట్లాడవద్దు, అసలే మా మెదడు పనిచేయటం లేదు అంటున్నారు. అతను వినకుండా
దగ్గరికి వెళ్తుంటే ఆగ్రహంతో ఒక తోపు తోయడానికి కూడా వెనకాడటం లేదు. ఈ సమస్య అతను ఎలా పరిష్కరించగలడు? దానికి ఒకటే మార్గం ఉంది. కొంచెం దూరంగా ఉండే గట్టిగా అరిచి చెప్పాడు, నేను సమస్యకు పరిష్కారాన్ని పట్టుకున్నాను. అప్పుడు కూడా వారు సరిగ్గా అర్థం చేసుకోరు. ఇంకా ఆందోళనతో నిండిన గొంతుతోనే, అయితే నీకు కారు దొరికిందా అంటారు. మాకిప్పుడు కారు అవసరం లేదు అనేది వారి మనస్సులోకి ఎక్కించాలంటే ముందు వారిని శాంతపరిచి వారి ఆందోళన నుంచి బయటకు వచ్చాకనే అతని పరిష్కారాన్ని సరిగ్గా వినే స్థితికి వస్తారు. మన సంసార సమస్య కూడా దీనికి ఏమీ తీసిపోలేదు అని వివరిస్తున్నారు స్వామీజీ. స్వామీజీ చెప్పిన దృష్టాంతంలో ఎలాగైతే సమస్య లేదని తెలివైన వ్యక్తి కనుక్కున్నాడో, అలాగే ఇక్కడ కూడా జ్ఞాని అసలు సంసారం అనే సమస్య లేదని కనుక్కుంటాడు. కానీ అక్కడ అతను ముందే మనకు సమస్య లేదని చెప్పలేదు. మరి ఏమన్నాడు? నేను సమస్యకు పరిష్కార మార్గాన్ని పట్టుకున్నాను అన్నాడు. అలాగే జ్ఞాని లేదా గురువు కూడా మీ సంసారం అనే సమస్యకు నేను పరిష్కార మార్గాన్ని పట్టుకున్నాను అని చెప్పాలి. అతను సూచించే మార్గం వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు. ఇవి చేస్తే మోక్షం పొందుతారు అంటాడు. కానీ నిజానికి అది మోక్షానికి మార్గం కాదు. మోక్షం పొందడానికి బంధమే లేదని తెలియజెప్పే మార్గం మాత్రమే. ఈ భావనని ఈ శ్లోకంలో అద్భుతంగా చొప్పిస్తున్నారు రమణ మహర్షి. శ్లోకం 41. బద్ధత్వ భావే సతి మోక్ష చింత. ముందుగా ఒక సాధకుడు అసలు నాకు నిజంగా బంధం ఉందా అని అడగాలి. బంధం ఉంటే మోక్షం కావాలనుకోవడం సమంజసంగా అర్థవంతంగా ఉంటుంది. అందువల్ల సాధకుడు మోక్షం కావాలా అనే కన్నా ముందు నాకు అసలు బంధం ఉందా అని తను ప్రశ్నించుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ సందేహమే ఎవరికీ రాదు. అందువల్ల వేదాంతం ముందు వారిని తన వైపు ఆకర్షించుకోవడానికి, మీకు మోక్షం ఇప్పిస్తాను రండి నా దగ్గరకు అని, రండి నా దగ్గరకు అని వారిని మంచి మాటలతో ఆకర్షించి వారు వచ్చాక నీకు అసలు బంధం ఉందా లేదా అని ప్రశ్నించుకోవాలంటుంది. బంధహాతు కస్య. నిజానికి ఎవరు బంధంలో ఉన్నారు అంటుంది వేదాంతం. ఒకవేళ నేను బంధంలో కూరుకుపోయాను అని వారంటే వేదాంతం నేను ఎవరు అంటుంది. శరీరం యొక్క అశాశ్వతత్వం బాధించకూడదు. ఎందుకంటే శరీర లక్షణమే అది అని మనకందరికీ తెలుసు. ఆత్మ అశాశ్వతం అని బాధపడుతున్నారు అంటే ఆత్మ నిత్యత్వం అని కూడా తెలుసు. మరి ఏమిటి సమస్య? నేను అశాశ్వతం అని మీరు అనేటప్పుడు ఆ నేను ఎవరనుకుంటున్నారు? నేను శరీరం అనేటట్టయితే శరీరం శాశ్వతం కాదు, దానికి చావు పుట్టుకలు ఉన్నాయి అని మీకు తెలుసు. నేను ఆత్మ అనేటట్టయితే ఆత్మ నిత్యము అశాశ్వతము అని ప్రశ్నించుకుంటే ఆత్మ నిత్యము అని మీకు తెలుస్తుంది. అందువల్ల బంధహాతు కస్య, ఎవరికి బంధకత్వం అనే సమస్య ఉంది? ఇది విచారేణ. ఈ విషయాన్ని విచారణ చేస్తే తెలుస్తుంది. విచారణ అన్నప్పుడల్లా దానికి ముందు గురు శాస్త్ర సహిత విచారణ, గురు శాస్త్ర సహిత విచారణ అని కలుపుకోవాలి. విచారణ అంటే గురువు ద్వారా వేదాంత శ్రవణ మననాలు చేసి తీరాలి. రమణ మహర్షి ఇంత ప్రత్యక్షంగా ఈ విషయం ఎన్నడూ చెప్పలేదు. కానీ విచారణకు వచ్చిన ప్రతి చోట మాత్రమే మనమే కలుపుకోవాలి. విచారణేనా అంటే గురుశాస్త్ర విచారణేనా అని కలుపుకోవాలి. అలా చేస్తే ఏం కనుకుంటాం? స్వాత్మని నిత్యముక్తే స్వయం సిద్ధే. ఇలా విచారణ చేస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. స్వ ఆత్మ, మన స్వస్వరూపం నిత్యముక్త, నేను నిత్యముక్తుడిని ఇది సిద్ధే అని స్పష్టంగా అర్థమైతే కోబంధ చింత, నేను బంధజీవిని అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? నేను బంధజీవిని కాకపోతే కోచ మోక్ష చింత, ఇంకా మోక్షం గురించిన ఆలోచన మాత్రం ఏం వస్తుంది?
ఏ జ్ఞాని కూడా ఇప్పుడు నేను జ్ఞానం పొందాక మోక్షం పొందాను అని చెప్పాడు. నేను ఇప్పుడు మోక్షం పొందాను అని అతను చెప్పాడంటే అతనికి వేదాంతం సరిగ్గా అర్థం కాలేదని అర్థం. అతనికి వేదాంతం సరిగ్గా అర్థం కాలేదు అంటే ఇంకా అతను బంధంలో ఉన్నాడా, మోక్షం పొందుతాడా అంటే అతను బంధంలోనూ లేడు, మోక్షము పొందలేదు. అతను బంధ మోక్షాలకు అతీతంగా ఉన్నాడు. కో బంధ చింత క్వచ మోక్ష చింత. జ్ఞానికి బంధంలో ఉన్నాననే బాధ లేదు, మోక్షం పొందాలి అనేటటువంటి తపన లేదు. ఇప్పుడు సద్దర్శనం బోధలోని ఆఖరి అంశం, అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. శ్లోకం 42. రూపిణ్య రూపిణ్యుభయాత్మికాచ ముక్తిస్త్రిరూపేతి విదో వదంతి ఇదం త్రయం యా వివినత్యహంది తస్యా ప్రణాశ పరమార్థముక్తి. రూపిణి రూపము కలది, అరూపిణి రూపము లేనిది, ఉభయాత్మిక ఉభయ విధమైనది, ముక్తి ముక్తి, త్రిరూప మూడు రూపములు కలది, ఇతి అని విదహ వేత్తలు తెలిసిన వారు వదంతి చెప్తున్నారు. ఇదం ఈ త్రయం స్వరూప అరూప ఉభయ విధములైనటువంటి మూడు ముక్తులు యా ఏ అహంది అహంబుద్ధి వివినక్తి వివేకం చేసి విచారించి గ్రహించును తస్య ఆ అహంబుద్ధి యొక్క ప్రణాశ వినాశనము పరమార్థముక్తి అదే యథార్థమైనటువంటి ముక్తి భవతి అవుతుంది. ముక్త పురుషుడికి శరీరం ఉంటుందని కొందరు, ఉండదని కొందరు, సశరీరుడుగాను అశరీరుడుగాను ముక్త పురుషుడుగాను ఉండవచ్చని మరికొందరు చెప్తున్నారు. ముక్తుడు శరీరంతో గాని శరీరం లేకుండా గాని ఉభయ విధంగా గాని ఏదో ఒక స్థితిలో ఉండి తీరాలి. ముక్తుడు గాని బద్ధుడు గాని ఎవడైనా పై మూడు విధాల కంటే విలక్షణంగా ఉండడు. ముక్తి కలిగినప్పుడు ముక్త పురుషునికి శరీరం ఉంటుంది, శరీరం ఉండదు, రెండు విధాలుగా ఉండవచ్చు అని విజ్ఞులు చెప్తున్నారు. ఈ మూడు రకాలైన ముక్తులు ఉండుగాక, కానీ ఈ ముక్తత్రయం వివేకం చేసి గ్రహించు అహంబుద్ధి నాశనమే అసలైనటువంటి ముక్తి అని రమణ మహర్షులు చెప్తున్నారు. వేదాంతంలో సంసారం మోక్షం నిర్వచనాలు ఈ విధంగా వస్తాయి. ద్వైత భావన సంసారం, ద్వైత భావనకి అతీతంగా ఎదగడమే మోక్షం, అంటే అద్వైతంలో నెలకొని ఉండడమే మోక్షం. కానీ తమాషా ఏమిటంటే వేదాంతం అంతగా నేర్చుకుని మోక్షం అంటే అద్వైతం అని నేర్చుకుని ఈ మోక్షాన్ని భాగాలుగా విభజిస్తారు. ఇందులో వ్యతిరేక పదాలు గమనించారా? ఆ పదాలు ఒకదానితో ఒకటి పొసగవు. మోక్షం అంటూనే ద్వితీయం కానిది, అద్వితీయమైనది, ఏదైతే అన్ని రకాల ద్వైతానికి ముగింపు పలకాలో దాన్ని భిన్న రూపాలుగా విభజిస్తారు. అంటే వారు వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని అర్థం. విదహ వదంతి. కొంతమంది విజ్ఞులు మూడు రకాల ముక్తిని గురించి మాట్లాడతారు అంటున్నారు రమణ మహర్షి. కొన్ని చోట్ల 4 రకాల ముక్తిని చూస్తాం. అది సాలోక్య ముక్తి, సారూప్య ముక్తి, సామీప్య ముక్తి, సాయుధ్య ముక్తి. కానీ ఇక్కడ 3 రకాల ముక్తి గురించి విజ్ఞులు చెబుతారు అంటున్నారు రమణ మహర్షి. ఏమిటవి? రూపిణీ ముక్తి, అరూపిణీ ముక్తి, ఉభయాత్మిక ముక్తి. రూపిణీ ముక్తి అంటే ముక్త పురుషుడికి శరీరం ఉంటుంది అంటారు కొందరు. రూపం అంటే శరీరం. ఈ విధమైన ముక్తి గురించి జైమిని మహర్షి ద్వైతులు విశిష్టాద్వైతులు వర్ణిస్తారు. వారి ఉద్దేశంలో ముక్తి అంటే జీవుడు ఒక లోకానికి వెళ్ళి అక్కడ ఒక శరీరాన్ని దాల్చి మోక్షాన్ని అనుభవిస్తాడు. వీరు శరీరం ఉంటుంది, ఉండాలి అంటారు. అరూపిణీ ముక్తి, అశరీరత్వం ముక్తి అంటే ముక్తి పొందిన వ్యక్తికి రూపం ఉండదు. దీన్ని బదరీ మహర్షి చెబుతారు. ఉభయాత్మికాచ,
రెండు రకాల ముక్తి కూడా ఉంది అంటారు ఈ సిద్ధాంతంలో. ఈ వాదనని ముఖ్యంగా వేదాంతంలో చూస్తాం. మనం ముక్తిని రెండు రకాలుగా విభజిస్తాం. అవి జీవన్ముక్తి, విదేహముక్తి. దీన్నే సదేహముక్తి, విదేహముక్తి అని కూడా అనొచ్చు. సదేహముక్తి అంటే జీవించి ఉండగా ముక్తి. విదేహముక్తి అంటే మరణించాక కలిగే ముక్తి, దేహం లేకుండా ముక్తి. జైమిని మహర్షి సదేహముక్తిని వర్ణిస్తే బదరీ మహర్షి విదేహముక్తిని వర్ణించారు. వేదాంతులు ఉభయాత్మిక ముక్తి అంటే జీవన్ముక్తి, విదేహముక్తిని వర్ణిస్తున్నారు. విదహ వదంతి. అలా విజ్ఞులు ముక్తి గురించి భిన్నాభిప్రాయాలు వెలుబుచ్చుతున్నారు. విజ్ఞులు వారి జ్ఞానాన్ని అనవసరమైన చోట ప్రయోగిస్తున్నారు అంటున్నారు రమణ మహర్షి. ముక్తి అంటే ఏమిటి? రమణ మహర్షిని అడిగితే భాగాలుగా విభజించే అహంకార నాశనమే ముక్తి అంటారు. వేదాంతం ముక్తిని జీవన్ముక్తి, విదేహముక్తి అని రెండు రకాలుగా అభివర్ణిస్తుంది. కానీ నిజానికి జ్ఞానం పొందాక ఈ పదాలు కూడా ప్రయోగించలేం. జీవన్ముక్తి, విదేహముక్తి పదాలు కూడా తప్పే అవుతాయి. అజ్ఞానికి అర్థం అవడం కోసం జ్ఞాని జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి పొందుతాడని వివరిస్తుంది. కానీ జ్ఞానిపరంగా చూస్తే అసలు మొత్తం జగత్తే మిథ్యగా నేర్చుకుంటాడు. విద్యా జగత్తులో ఒక శరీరం ఉన్నా లేకపోయినా ఏ భేదము ఉండదు. జ్ఞాని నేర్చుకునేది ఏమిటి? నేను సర్వవ్యాపక ఆత్మను, నాలోనే ఈ శరీరాలన్నీ ఉన్నాయి అని ఒక పక్క చెబుతూ నాకు జీవన్ముక్తి తర్వాత విదేహముక్తి కలుగుతుందని ఎలా చెబుతాడు? నేను స్థూల శరీరాన్ని కాదు అంటే సశరీర మోక్షం గురించి మాట్లాడలేదు. సూక్ష్మ శరీరం కాదు అంటే అశరీర మోక్షం గురించి మాట్లాడటం లేదు. ఇదంతా అజ్ఞానికి అర్థం అవడం కోసం చెప్పబడింది అంతే. అయితే మోక్షం అంటే ఏమిటి? ఈ భాగాలు చూపించే అహంకార నాశనమే మోక్షం. అహంది ఇదం త్రయం వివినక్తి. అహంకారం మూడు రకాల గురించి వివరిస్తుంది. అహంకారం ఎలాగో ఒకలాగా సందు చూసుకుని దూసుకు వస్తుంది. ఇక్కడ అహంకారం ఇదం త్రయం అంటే ఈ మూడు రకాల ముక్తి గురించి చెబుతోంది. ఇవి సశరీరత్వం, అశరీరత్వం, ఉభయత్వం. అహంధి అంటే అహంకారం. ఏ అహంకారం అయితే ఈ విభజన చేస్తుందో ఆ అహంకారం. తస్యా ప్రణాశ. ఆ అహంకారాన్ని నాశనం చేయాలి. విభజన చూపించే అహంకారాన్ని నాశనం చేయాలి. మళ్ళీ అహంకారం నాశనం ఎన్ని రకాలు అనకూడదు. ఏ విధంగా విభజించినా ద్వైతం వచ్చేస్తుంది. మళ్ళీ అహంకారాన్ని నాశనం చేయాలి అనే పదాన్ని కూడా సరిగా అర్థం చేసుకోవాలి. అహంకారాన్ని నాశనం చేయడం అంటే అహంకారం మిథ్య అనే జ్ఞానాన్ని పొందడం. నిజానికి అహంకారం అక్షరాలా పోదు. జ్ఞాని కూడా వ్యవహారం నడపడానికి అహంకారం కావాలి. జ్ఞానం పొందగానే జ్ఞానికి అహంకారం పోయేటట్టయితే అతను గురువు అవ్వలేడు. ఎందుకంటే గురువుకు అహంకారం ఉండాలి. అహంకారం లేకపోతే అతనికి బల్లకు మధ్య ఏమీ భేదం ఉండదు. అందువల్ల జ్ఞాని గురువు అవ్వాలంటే శిష్యుని చూడడానికి అహంకారం కావాలి, శాస్త్రాన్ని చూడడానికి అహంకారం కావాలి, తత్వమసి మహావాక్యాన్ని విశ్లేషించడానికి అహంకారం కావాలి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే జ్ఞానికి కూడా వ్యవహారం నడపడానికి అహంకారం తప్పనిసరిగా ఉండాలి. దానికి భిన్నంగా జ్ఞానికి జ్ఞానం పొందగానే అహంకారం పోతే జ్ఞాని మరణిస్తాడు. జీవించి ఉన్న వారందరూ అజ్ఞానులు అవుతారు. అప్పుడు బోధ చేసే గురువు కూడా అజ్ఞాని అవుతాడు. ఒక అజ్ఞాని తక్కిన అజ్ఞానులకు బోధ చేస్తే అది అంధ పరంపర అవుతుంది. అందువల్ల అహంకార నాశనం అంటే అహంకారం వ్యవహారిక సత్యమని అర్థం చేసుకోవడమే. ఏ వ్యవహారం చేయాలన్నా దానికి అహంకారాన్ని ఉపయోగించాలి. ఒక ఆశ్రమాన్ని నెలకొనాలన్నా, గ్రంథాలను రచించాలన్నా, శాస్త్రాన్ని బోధించాలన్నా, ఏం చేయాలన్నా కూడా అహంకారం కావాలి. అందువల్ల జ్ఞాని అహంకారం వ్యవహార సత్యమని, అది దాని పని అది చేసుకుపోతుందని, నేను మాత్రం పారమార్థిక ఆత్మగా నేను నిత్యముక్తుణ్ణి అని అర్థం చేసుకుంటాడు. మిథ్యా అహంకారం తన పని తాను చేసుకున్నా కూడా అతని దృష్టిలో అది అహంకార నాశనమే. ఎందుకంటే తను అహంకారంలో మమేకం చెందడు. అది మిథ్యా అని బాగా అర్థం చేసుకుంటాడు. అందువల్ల
అహంకార నాశ అంటే మిథ్యాత్వ నిశ్చయం. దీన్ని అసలు మోక్షం అంటారు. అద్వైతంలో ఏ పదం వాడినా తప్పే. ఇదే అసలు మోక్షం అనగానే శిష్యుడు ఓహో 2 మోక్షాలు ఉన్నాయన్నమాట అంటాడు. అదేమిటి అంటే యథార్థమైన అసలు మోక్షం అంటే అబద్ధం మోక్షం ఇంకోటి ఉన్నట్టు కదా అంటాడు. పరమార్థముక్తి. ఇది పరమార్థముక్తి అంటే అయితే తక్కిన వారిది అపరమార్థముక్తి అంటాడు. ఇదంతా అహంకారం చేసే గారడి. అహంకారంతో పెద్ద చిక్కే వచ్చి పడుతుంది. అందువల్ల ముక్తి అంటే అహంకార నాశనం అని నొక్కి వక్కాణిస్తున్నారు రమణ మహర్షి. దీంతో సద్దర్శనం బోధ పూర్తయిపోయింది. సద్దర్శనం బోధ సారాంశాన్ని చూద్దాం. అహంకారం కారణం. మీ సమస్యలన్నిటికీ మూల కారణం అహంకారం, అంతేకాని జగత్తు కాదు అని రమణ మహర్షి పదే పదే చెప్పారు. అందువల్ల మీ సమస్యలకు జగత్తుని నిందించకండి, మనుష్యుని నిందించకండి. అహంకారమే మీ సమస్యలకు మూల కారణం. 1 అహంకారం కారణం. 2 అహంకారం కోరలు పీకాలి. అహంకారాన్ని తెలివిగా అదుపులో పెట్టగలగడమే దీనికి పరిష్కారం. కావాలని అహంకార నాశనం పదం వాడటం లేదు. నాశనం చేయాలి అంటే విపరీతార్థం తీసుకుంటారు. దయానంద స్వామీజీ అహంకారం యొక్క కోరలు పీకడం అంటారు. కోడె తాచులో విషమున్నంత వరకు అది మన ప్రాణాలకే ముప్పు. కానీ ఆ కోడె తాచి నుంచి విషాన్ని లాగేస్తే అది మనని ఏమీ చేయదు. అందువల్ల పామును చంపకుండా విషాన్ని మాత్రం తీసేస్తే చాలు, అది ఒక ఆభరణం అవుతుంది. పరమశివుడు నాగాభరణాన్ని ధరిస్తాడు. అదేవిధంగా మనం కూడా అహంకారం కోరలు పీకేస్తే అహంకారాన్ని ఆభరణంగా ధరించవచ్చు. 3 ఆత్మజ్ఞానం వలనే అహంకారం కోరలు పీకవచ్చు. అహంకారం ఇన్నాళ్ళు మనల్ని ఒక ఆట ఆడిస్తోంది. మనం మనని ఆడించే అహంకారం కాదు, దానికన్నా ఉన్నత స్వరూపులం మనం. ఆత్మ, అహంకారం అనాత్మ అని అర్థం చేసుకోవడమే కోరలు పీకే మార్గం. ఆత్మస్వరూపమైన సద్దర్శనమే అహంకారానికి మందు. 4 ఆత్మస్వరూపమైన సద్దర్శనమే అహంకారానికి మందు. ఆత్మ సత్ చిత్ ఆనంద ఆత్మ. ఆత్మ అంటే శుద్ధ ఉనికి. అది జగత్తులో ఒక భాగం గాని ఒక లక్షణం గాని దాని నుంచి ఉత్పత్తి చెందిన వస్తువు గాని కాదు. శుద్ధ ఉనికి లేదా సత్ స్వతంత్రమైనది. దానివల్లే జగత్తుకు ఉనికి ఏర్పడుతోంది. జగత్తు ఉన్నా లేకపోయినా శుద్ధ సత్తు ఎప్పుడూ ఉంటుంది. ఈ శుద్ధ ఉనికి ఇదే ఆత్మ. ఈ సత్ దర్శనమే అహంకారాన్ని పారదోలడానికి వాడే ఏకైక మార్గం. 5 సద్దర్శనం గురుశాస్త్ర ఉపదేశం వల్లనే సాధ్యం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆత్మ అంటే సత్ అని చూసాం. ఆత్మ దర్శనం లేదా సద్దర్శనం చేయాలంటే ఆత్మ విచారణ చేయాలి. ఆత్మ విచారణ ఎలా చేయాలో రమణ మహర్షి ప్రత్యేకించి చెప్పరు. మనం ఎక్కడికెక్కడ ఆయన సూచనలను అందుకుని కలుపుకుంటూ వచ్చాం. అది ఆత్మ విచారణను గురుశాస్త్ర ఉపదేశం ద్వారా చేయాలి. అంటే వేదాంతాన్ని ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా ఒక గురువు వద్ద అధ్యయనం చేయాలి. మళ్ళీ ఈ సారాంశాన్ని టూకీగా చూస్తే అహంకారమే అన్ని సమస్యలకు కారణం. అందువల్ల అహంకారం కోరలు పీకాలి. అహంకారం కోరలను ఆత్మజ్ఞానం వల్లనే పీకగలం. ఆత్మస్వరూపం సత్. ఆ సద్ దర్శనమే అహంకారానికి మందు. సద్దర్శనం గురు శాస్త్ర ఉపదేశం వల్లనే సాధ్యం. ఇది సద్దర్శనం యొక్క సారాంశం. 5 సద్దర్శనం గురు శాస్త్ర ఉపదేశం వల్లనే సాధ్యం. కానీ దీని తర్వాత ఇంకొక 2 ఉపసంహార శ్లోకాలున్నాయి. ఇందులో 2 కవుల గురించి చూస్తాం. ఎవరు వారు? మొదటిది సద్దర్శనం గ్రంథకర్త అయిన మహర్షి రమణ మహర్షి గురించి. రెండోది వాసిష్ఠ గణపతిమని. రమణ మహర్షి సద్దర్శనాన్ని తమిళంలో రచించారు. దానిలో 40 శ్లోకాలున్నాయి. దాన్ని ఉల్లదు నార్పదు అంటారు. ఉల్లదు అంటే ఉనికి ఉన్నది, ఉనికిని సత్ అంటారు. నార్పదు అంటే 40 అనే అర్థం. అంటే 40 ఉనికులు ఉన్నాయని కాదు, ఉనికి గురించిన 40 శ్లోకాలు, ఉనికి లేదా సత్ గురించిన 40 శ్లోకాలు అని అర్థం. ఇది తమిళంలో ఉంది.
ఇప్పుడు మనం నేర్చుకునేది సంస్కృతంలోకి అనువదించబడినది. దీన్ని అనువదించిన వారు వాసిష్ఠ గణపతి ముని. ఈయన దీన్ని రచించిన రెండో కవి. వీరిద్దరి గురించి 43-44 శ్లోకాల్లో చూస్తాం. ఈ 2 శ్లోకాలు ఎవరు రాశారో సరిగ్గా తెలియదు. ఎవరో మూడో కవి రాశారు అనే కన్నా గణపతి ముని రమణ మహర్షి గురించి తన గురించి రాశారని అర్థం తీసుకోవచ్చు. శ్లోకం 43. సద్దర్శనం ద్రావిడవాన్నిబద్ధం మహర్షినా శ్రీ రమణేన శుద్ధం ప్రబంధముత్కృష్ట మమత్యవాణ్య మనోద్య వాసిష్ఠ మునిర్యతానీత్. వాసిష్ఠముని వశిష్ఠ గోత్ర సంభవుడైనటువంటి గణపతి ముని మహర్షి అయినటువంటి శ్రీ రమణేన రమణ మహర్షి చేత ద్రావిడవాన్ నిబద్ధం తమిళ భాషయందు రచింపబడిన శుద్ధం పవిత్రమైన ఉత్కృష్టం శ్రేష్టమైన సద్దర్శనమును ప్రబంధం గ్రంథమును అమత్యావాణ్యాం సంస్కృత భాషయందు అనువదించి యథానీత్ రచించెను. రమణ మహర్షి తమిళ భాషలో రచించిన పవిత్రమైన శ్రేష్టమైన సద్దర్శన గ్రంథాన్ని వాసిష్ఠముని సంస్కృత భాషలో అనువదించారు. సద్దర్శనం, సత్ దర్శనం అంటే అక్షరాల చూస్తే సత్ ఆత్మ గురించిన జ్ఞానము లేదా సత్ బ్రహ్మ గురించిన జ్ఞానము, సత్యమైన ఉనికిని గురించిన జ్ఞానము. ఇది ఈ గ్రంథం యొక్క పేరు. ఈ సత్ జ్ఞానము ద్రావిడవాన్ నిబద్ధం. నిబద్ధం అంటే రచించబడింది. ఏ భాషలో? ద్రావిడ అంటే తమిళ, వాక్ అంటే భాషలో. అంతా కలిపితే ఈ సద్దర్శనం అనే ఈ గ్రంథం ముందుగా తమిళ భాషలో రచించబడింది. తమిళంలో పేరు ఉల్లదు నార్పదు. ఈ గ్రంథం ఎలా ఉంది? శుద్ధం, స్వచ్ఛంగా ఉంది. ఎటువంటి దోషాలు లేవు. తార్కికంగా దోషాలు లేవు, భాషలో దోషాలు లేవు. సాధారణంగా ఏ గ్రంథంలోనైనా చూసేది శబ్దదోషం, అర్థదోషం. శబ్దదోషం అంటే వ్యాకరణపరంగా దోషం, అర్థదోషం అంటే తార్కికంగా దోషం. అగ్ని చల్లగా ఉంది, ఇది అర్థదోషం, ఎందుకంటే అగ్ని వేడిగా ఉంటుంది. అగ్ని చల్లగా ఉంటాయి, ఇది శబ్దదోషం, ఎందుకంటే అగ్ని ఏకవచనం, ఉంటాయి అనేది బహువచనం. రెండో వాక్యంలో అర్థదోషం లేదు కానీ శబ్దదోషం ఉంది. దోషాలు లేని గ్రంథాన్ని శుద్ధం అంటారు. అందువల్ల ఈ గ్రంథం శుద్ధం. మొదటి వాక్యంలో అర్థదోషం, రెండో వాక్యంలో శబ్దదోషం ఉంది. దోషాలు లేని గ్రంథాన్ని శుద్ధం అంటారు. అందువల్ల ఈ గ్రంథం శుద్ధం. ప్రబంధం, ప్రబంధం అంటే గ్రంథం. ఈ శుద్ధం ప్రబంధం సద్దర్శనానికి విశేషణం. అంతేకాదు ఉత్కృష్టం. ఇలా శబ్దదోషాలు అర్థదోషాలు లేని గ్రంథాలు అనేకం ఉండొచ్చు. అవి ఏవైనా లౌకిక విషయాల గురించి కూడా ఉండొచ్చు. ఒక నది గురించో, ఒక కొండ గురించో, మరి దేని గురించైనా ఉండొచ్చు. అవన్నీ అపరావిద్య కింద వస్తాయి. అశాశ్వతమైన అనాత్మను వర్ణించేది ఏదైనా అపరావిద్యే. శాశ్వతమైన నిత్యమైన ఆత్మ గురించి బోధించేది మాత్రమే పరావిద్య. అందువల్ల ఇది ఉత్కృష్టం. ఉత్కృష్టం అంటే శ్రేష్టతమమైనది. దీన్ని కృష్ణ పరమాత్మ రాజవిద్య రాజగుహ్యం అన్నారు. అందువల్ల ఉత్కృష్టం శుద్ధం ద్రవిడవాన్ నిబద్ధం సద్దర్శనం ప్రబంధం. దీన్ని ఎవరు రచించారు? మహర్షినా శ్రీ రమణేన, మహర్షి అయినటువంటి శ్రీ రమణులు రచించారు. అసలు శ్రేష్ఠులైన రమణ మహర్షి. మరి నేను ఒక మామూలు మనిషిని. నా పని కేవలం దాన్ని అనువదించడం, మీ ముందుకు తీసుకురావడం అంటున్నారు అనువాదకులు. వాసిష్ఠముని, దీన్ని వాసిష్ఠముని అనువదించారు అంటున్నారు. ఆయనకి ఇంకొక పేరు ఉంది, గణపతి. ఆయన పూర్తి పేరు వాసిష్ఠ గణపతి ముని. ఇది ఎవరు రాశారు అంటే వాసిష్ఠమునే తన గురించి రాశారని, ఎవరి గురించో రాసినట్టుగా రాశారని అర్థం తీసుకోవచ్చు. అనూద్య అంటే అనువాదం చేశారు. తమిళంలో రచించిన ఈ గ్రంథాన్ని అనువాదం చేశారు. దేనిలోకి? అమత్యవాణ్య. అమత్యవాణి అంటే దేవవాణి, దేవభాష. దేవభాష అంటే సంస్కృతంలోకి అనువదించారు.
వ్యతానీత అంటే రచించారు. అంటే పరోక్షంగా ఇంత ఉత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని రమణ మహర్షి రచించారని, దీని ఘనత ఆయనకే చెందుతుందని, తను కేవలం అనువదించానని చెప్పారు. 44వ శ్లోకం. సత్తత్వసారం సరళం దధాన ముముక్షులోకాయ ముదం దదాన అమానుషశ్రీ రమణీయవాణి మయూక బిద్ధి మునివాగ్ విభాతి. సత్తత్వసారం పరమార్థ సత్యం యొక్క సారము, సరళం సులభముగా, దధాన ధరించునదియు, ముముక్షులోకాయ ముముక్షు జనసంగములకు మోక్షము కావాలనుకునే వారికి ముదం ప్రీతిని, దదాన ఇచ్చునది, అమానుష శ్రీ రమణీయవాణి మయూక బిత్తి. అమానుషులైన మానవాతీతులైన శ్రీ రమణ మహర్షికి సంబంధించిన వాక్కుల నడి కిరణములకు గోడ ఆశ్రయమైనదిగా మునివాక్ గణపతి ముని వాక్కు విభాతి ప్రకాశిస్తోంది, ప్రతిబింబిస్తోంది. సద్విద్యోపదేశ రూపమైన పరమార్థ సత్య సారమును సులభంగా కావిస్తూ దేహాత్మబంధ మోక్షము కోరు మోక్షగాములకు ప్రీతిని కలిగించుచు మానవాతీతమైన శ్రీ రమణ మహర్షి వాక్ కిరణములకు ఆశ్రయమైన గోడలాగా గణపతి ముని వాక్కు విలసిల్లుతోంది, ప్రతిబింబిస్తోంది, ఆ కిరణాన్ని ప్రతిబింబింపజేస్తోంది. ఈ శ్లోకంలో ఈ అనువాదం యొక్క విశిష్టత గురించి చెబుతున్నారు గణపతి ముని. ముని వాక్ అంటే వాసిష్ఠ ముని వాక్కు, అంటే ఈ సద్దర్శన గ్రంథాన్ని అనువదించిన కవి. విభాతి అంటే ఈ అనువాదం కూడా, విభాతి అంటే ప్రకాశిస్తోంది. ఈ అనువాదం కూడా అద్భుతంగా ఉంది. వేదాంత గ్రంథాలు ఇది ఒక వెలుగు వెలుగుతుంది. ఏం చేస్తుంది ఈ గ్రంథం? మొదటి పాదం చూద్దాం. సతతత్వ సారం దదాన. సాధారణంగా సారం అంటే అర్థం సారాంశం, కానీ ఇక్కడ సారం అంటే బోధ. దేని బోధ? సత్ తత్వం అంటే ఉనికి తత్వం, అంటే శుద్ధ ఉనికి, అంతిమ సత్యం. సాధారణంగా మనకి ఉనికి గురించి విశేషంగానే తెలుసు. ఉదాహరణకు చెట్టు ఉంది, కుర్చీ ఉంది, బల్ల ఉంది. అలా చెట్టు, కుర్చీ, బల్ల అనే నామవాచకాలు ఉనికిని సూచించే విశేషణంగా తెలుసు. కానీ ఇక్కడ సత్ విశేషణం కాదు, అదే నామవాచకం, అదే అంతిమ సత్యం. అందువల్ల సత్తత్వం అంటున్నారు గణపతి ముని. సారం అంటే సత్తత్వం గురించిన బోధ. దధాన అంటే ఇచ్చేది. ఈ బోధని ఇచ్చే గ్రంథం ఇది. అన్నీ కలిపితే ఈ సద్దర్శనం సత్తత్వం లేదా బ్రహ్మతత్వం యొక్క బోధన ఇస్తోంది. అది కూడా ఎలా ఇస్తోంది? సరళం. సరళం అంటే అతి సులభమైనటువంటి శైలిలో, అర్థమయ్యేటటువంటి భాషలో, కష్టమైన భాషలో కాదు. సరళం క్రియా విశేషణం ఈ బోధన సరళంగా ఇస్తోంది అని చెప్తోంది. ముదం దధాన. ఈ బోధ వల్ల మోక్షమనే అద్భుతమైన ఆనందాన్ని కలుగు చేస్తోంది. ముదం అంటే ఆనందం. ఎటువంటి ఆనందం? విషయానందం కాదు, ఆత్మానందం. దీన్నే మోక్షానందం అంటారు. ఆత్మానందాన్ని దదాన ఈ సంస్కృత గ్రంథం ఇస్తుంది. ఎవరికిస్తుంది? ముముక్షులోకాయ, తీవ్ర ముముక్షుత్వం ఉన్న వారికి మాత్రమే ఇస్తుంది. తక్కిన వారికి ఈ గ్రంథం అర్థం కాదు, చాలా క్లిష్టమైనదిగాను అర్థం లేనిదిగాను అనిపిస్తుంది. ముముక్షు పదం మొత్తం సాధన చతుష్టయ సంపత్తిని సూచిస్తుంది. ఈ సాధన చతుష్టయ సంపత్తి లేని వారికి ఇది అర్థం కాదు. అందువల్ల జాగ్రత్తగా ముముక్షులోకాయ అన్నారు గణపతి ముని. లోకాహ అంటే వారికి. ఎవరికి? ముముక్షువులకు అంటే మోక్షం పొందాలనుకునే వారికి. సాధన చతుష్టయ సంపత్తి అంటే వివేకం, వైరాగ్యం, ముముక్షుత్వం, సమాధి షట్క సంపత్తి. అది ఉన్నవారికే ఆత్మానందాన్ని ఇస్తుంది. ఇలా ఆత్మానందాన్ని ఇచ్చే ఈ సద్దర్శనం శ్రేష్టమైనది అంటున్నారు ముని. వాసిష్ఠ ముని తనకు తానే
నా గ్రంథం శ్రేష్టమైనది అని కీర్తించుకుంటే పాఠకులకు ఒక సందేహం కలగవచ్చు. ఒక పక్క సద్దర్శనం చేయాలంటే అహంకార నాశనం చేయాలని చెబుతూ ఆయనే నా గ్రంథం శ్రేష్టము అంటూ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారే అనవచ్చు. అది ఊహించినట్టుగా వాసిష్ఠముని ఒక విశేషణాన్ని కలుపుతున్నారు. భిత్తి అంటే నా గ్రంథం కేవలం ఒక అద్దం మాత్రమే అంటున్నారు. అద్దం ఎలాగైతే ప్రతిబింబ కాంతిని చూపించగలదో అలా నా గ్రంథం ప్రతిబింబ కాంతిని ప్రదర్శిస్తోంది. దానికంటూ స్వతంత్రంగా కాంతి లేదు, అది అసలు కాంతిని ప్రతిబింబచేస్తుంది. అంటే భిత్తి అంటే అద్దాలున్న గోడ అని చెప్పవచ్చు. అది దేన్ని ప్రతిబింబిస్తుంది? మయూఖ అంటే కాంతి కిరణాలను ప్రతిబింబింపజేస్తుంది. ఏ కాంతి కిరణాలు? రమణీయవాణి, రమణ మహర్షి బోధ అనే కిరణాలను నా గ్రంథమనే అద్దం పట్టుకుని ప్రతిబింబింపజేస్తోంది. అందువల్ల ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఘనత అంతా రమణ మహర్షి బోధకే చెందుతుంది. ఎక్కడ ఉంది రమణ మహర్షి బోధ? తమిళ గ్రంథమైన ఉల్లదు 40లో ఉంది. రమణ మహర్షి గ్రంథం సూర్యుడైతే ఆయన బోధ సూర్యకిరణాలు. ఈ సంస్కృత అనువాద గ్రంథం ఈ కిరణాలను ప్రతిబింబింపజేసే అద్దం. కిరణాలు ప్రతిబింబ కిరణాలే కానీ వాటికి స్వంత కాంతి లేదు. రమణ మహర్షి ఎటువంటి వారు? అమానుష శ్రీ భ్రమణ. అమానుష అంటే మామూలు మనిషి కాదు, ఆయన సాక్షాత్తు భగవంతుని అవతారం. అమానుష శ్రీ రమణీయ వాణి మయూక భిత్తి, ఇదంతా ఒకటే సమాసం. మానవాతీతమైన శ్రీ రమణ మహర్షి రచించిన ఉల్లదు 40 గ్రంథం నుంచి వెలువడిన కిరణాలను ఈ సద్దర్శనం అద్దంలా ప్రతిబింబింపజేస్తోంది. అందువల్ల వేదాంత గ్రంథాల్లో ఇది మకుటాయమానంగా విరాజిల్లుతోంది. దీంతో సద్దర్శన అనువాద గ్రంథం గురించిన వివరణ అయిపోయింది. ఈ సద్దర్శనం కూడా అయిపోయింది. ఈరోజు పాఠం ముగించుకునే ముందు ఒక కథతో ముగిద్దాం. అది అహంకారం ఎలా ఉంటుందో తెలిపే ఒక నిజమైన కథ. అది ఒక రద్దీగా ఉండే విమానాశ్రయం టెర్మినల్. ఒక వ్యక్తి ప్రశాంతంగా ఫస్ట్ క్లాస్ లాంజీ మూలలో అతి సాధారణ దుస్తులు ధరించి కూర్చున్నాడు. తన ఫోన్ స్క్రోల్ చేస్తూ ఆయన ఇతర ప్రయాణికుల్ని గమనించట్లేదు. బోర్డింగ్ ప్రకటన వచ్చింది. టెర్మినల్ గుండా వెళ్ళాలి. ఫస్ట్ క్లాస్ క్యూలో చేరడానికి ఈయన తన సీట్ నుంచి లేచాడు. ప్రయాణికులు అతని వైపు ఆశ్చర్యంగా అనుమానంగా చూశారు. కానీ అతను పట్టించుకోలేదు, ప్రత్యేక శ్రద్ధ చూపలేదు. ఆయన అతి సామాన్యంగా కనిపిస్తున్నాడు. ఒక చిన్న బ్యాగ్ మాత్రమే మోస్తున్నాడు. ఆయన విమానం ఎక్కి తన సీట్లో కూర్చున్నాడు. ఫస్ట్ క్లాస్ క్యాబిన్ సిబ్బంది ప్రయాణికులకు సహాయం చేయడం ప్రారంభిస్తున్నారు. విమాన సహాయకురాలు ఎయిర్ హోస్టెస్ చాలా ప్రత్యేకమైనటువంటి నేర్పరితనం ఉన్నది. తను ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల్ని చాలా సులభంగా గుర్తుపట్టగలదు. వారి టీవీ, వారు వేసుకునేటటువంటి దుస్తులు, వారు నడిచేటటువంటి ఆ హుందాతనం అన్నీ తనకు నరాల్లో జీర్ణించుకుపోయింది. తను ఈ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులతోటి చాలా సార్లు ప్రయాణం చేసింది కాబట్టి వారిని ఇట్టే పసిగట్టగలను అనేటటువంటి గర్వం ఆవిడలో తొణకిసలాడుతోంది. అయితే వారి మధ్యలో కూర్చుని ఉన్న ఈ వ్యక్తి కొంచెం వింతగా కనిపించాడు. ఏదో పొరపాటు జరిగినట్టుంది అనుకుంది. ఆమె చాలా హుందాగా ఈ వ్యక్తి సీటు దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగింది. అతని సీటు చేరుకున్నప్పుడు అతన్ని నకసిక పర్యంతం వింతగా ఆశ్చర్యంగా పైకి కిందకి చూసింది. ఆమె పైకి మర్యాదగా చిరునవ్వు అందిస్తోంది. కానీ లోపల ఏదో అనుమానం పీకుతూనే ఉంది. సార్, మీరు సరైన సీట్లో ఉన్నారా అని ఆమె అడిగింది. సంశయంతో నిండిన ఆమె స్వరం. అతను తల ఊపి అవును అని సమాధానం ఇస్తూ ఇది నా సీటు అని చెప్పాడు. విమాన సహాయకురాలు ఆ ఎయిర్ హోస్టెస్ ఆమె కళ్ళను కొంచెం ఇబ్బందిగా పెట్టింది. ఉన్నత తరగతికి చెందిన ప్రయాణికులు సాధారణంగా ఒక నిర్దిష్టమైనటువంటి నియమాన్ని, హుందాతనాన్ని
ఒక డ్రెస్ కోడ్ని పాటిస్తారు. మీకు తెలుసా అంది అసహనంగా. ఆమె చిరునవ్వు కొద్దిగా తడబడుతోంది. కానీ ఆయన తన ప్రశాంతతను కొనసాగించాడు. ఇదిగో నా బోర్డింగ్ పాస్ అన్నాడు. ఆమె టికెట్ తీసుకుంది. దానివైపు నిశితంగా చూసింది. ఆయన సరిగ్గా కూర్చున్నాడని తెలుసుకున్నప్పుడు ముఖం చిట్లించి చీదరగా చూసింది. నిజానికి అతను సరిగ్గానే కూర్చున్నాడు. ఆమె క్షమాపణ చెప్పే బదులు ఆమె గొణుక్కుంది. వింతగా ఉంది. నువ్వు నిజంగా ఫస్ట్ క్లాసు ప్రయాణికుల్లాగా కనిపించటం లేదు ఆమె గొణుక్కుంటోంది. ఆ వ్యాఖ్యకు భయపడకుండా అతను చాలా ప్రశాంతంగా అన్నాడు. కనిపించే దానికంటే కంఫర్ట్ నేను ఇష్టపడతాను. ఇంకేదైనా ఉందా? నేను నీకు సహాయం చేయగలను అన్నాడు అతను ధీమాగా. ఆమె వ్యాఖ్య చీదరింపు తోటి ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రయాణికులు తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు. సమీపంలో కూర్చున్న ప్రయాణికుడు ఆయన సుందర్ పిచాయ్. ఆయన గూగుల్ CEO అంటూ గుసగుసలాడాడు. ఆమెకు తన తప్పు తెలిసింది. గూగుల్ CEOతో చులకనగా మాట్లాడింది. దాదాపు ఒక గంట తర్వాత ఆ విమాన సహాయకురాలు మళ్ళీ కనిపించింది. సుందర్ పిచాయ్ దగ్గరకు వచ్చి తన గొంతు సవరించుకుని కొంచెం భయానకంగా, మిస్టర్ పిచాయ్, నేను ముందుగా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎవరో నాకు అర్థమైంది. మిమ్మల్ని గుర్తించినందుకు క్షమాపణ కోరుకుంటున్నాను అంది. అప్పుడు సుందర్, అందరితోనూ గౌరవంతో వ్యవహరించడం ముఖ్యం. వారు ఎవరో సంబంధం లేకుండా విమాన సహాయకురాలు అందరితోనూ సమంగా ప్రవర్తించాలి అని మళ్ళీ తన పనిని తాను చేసుకుంటూ పోయాడు. అతని చూపులు దయతో ఉన్నాయి. ఏమాత్రం కోపగించట్లేదు. ఏమీ జరిగినట్టుగా అతనికి అనిపించట్లేదు. దీనికంతటికీ ఆమెలో ఉన్నటువంటి గర్వము, అహంకారమే కారణం. అహంకార నాశనమే మోక్షము అని రమణులు స్పష్టంగా చెప్తున్నారు. కేయూరాణి నభూషయంతి పురుషం ఆరాన చంద్రోజ్వలా నస్థానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణిజ్య సబలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. కంకణాలు ఒక వ్యక్తికి అందాన్ని పెంచవు. అలాగే చంద్రునిలా మెరిసే హారం మనిషికి అందాన్ని ఇవ్వదు. సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయడం వల్ల మానవ శరీరం సువాసనగా మారదు. అలాగే శరీరంపై సువాసన గల లేపనాలు పూయడం వల్ల మానవ శరీరానికి ప్రకాశవంతమైన అందం రాదు. పూలతో అలంకరించబడిన జుట్టు కూడా ఒక వ్యక్తికి అందాన్ని పెంచదు. ఒక వ్యక్తి యొక్క నిజమైన అందం సంస్కారవంతమైన ఇంకా మధురమైన మాటల ద్వారా మాత్రమే పెరుగుతుంది. అహంకార నాశనమే మన ఉన్నత వ్యక్తిత్వానికి కారణమవుతుంది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.